చాంప్స్ చేంజ్ మేకింగ్ సిరీస్ కు స్వాగతం. వారు తమ తోటి ఎటిఎల్ విద్యార్థులకు పరస్పర ఆసక్తి ఉన్న వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ మిషన్ లో భాగంగా టింకర్ చాంప్స్ టింకరింగ్, సమస్య పరిష్కారం, ఆవిష్కరణ, వ్యవస్థాపకత, చేంజ్ మేకింగ్ మరియు ఇతర అంశాలపై అనేక సూక్ష్మాభ్యాస మాడ్యూళ్లను తీసుకువస్తోంది. ఈ 10 మెనస్ భాగాల వీడియో సిరీస్ లో టింకర్ చాంప్స్ మార్పు యొక్క ఆవశ్యకతలను మరియు మీరు కూడా మార్పు చేసే వ్యక్తిగా ఎలా ఉండవచ్చో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ప్రతి వీడియో సుమారు 5 నుండి 10 నిమిషాల నిడివి కలిగి ఉంటుంది మరియు మీరు ప్రయత్నించడానికి మార్పు చేసే కార్యాచరణను కలిగి ఉంటుంది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా పంజాబ్కు చెందిన 9వ తరగతి విద్యార్థి, కొత్త మార్పులకు నాంది పలికిన టింకర్ చాంప్ దివ్యం అనేజా రాసిన 4వ ఎపిసోడ్ను ప్రారంభిద్దాం. ప్రపంచాన్ని మార్చే గొప్ప గొప్ప ఆలోచనలుంటాయి కదా, వాటి వెనుక అసలు శక్తి ఏంటి? ఒక ఆవిష్కర్తని, ఒక మార్పు తీసుకొచ్చే వ్యక్తిని అలుపనేదే లేకుండా ముందుకు నడిపించేది ఏముంటుంది? రండి, ఈరోజు ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఈ మాట ఎంత నిజమో కదా. ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దాని గురించే. నిజమైన మార్పును తీసుకువచ్చే ఆ 3 మానవ ఇంధనాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ అద్భుతమైన విశ్లేషణ మనకు టింకర్ చాంప్ దివ్యం అనేజా అందిస్తున్నారు. ఆయన చెప్పిన ఆ 3 కీలక శక్తులు అంటే అభిరుచి, లక్ష్యం మరియు చోదక శక్తి అసలు ఏంటి? వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ప్రతి మార్పు సృష్టికర్త ప్రయాణంలో ఈ 3 ప్రాథమిక భాగాలను ఎలా ఉపయోగించుకోవాలో విడమర్చి చూద్దాం. మొదటగా అభిరుచి అంటే ప్యాషన్. ఇది కేవలం ఏదో సరదాగా చేసే హాబీ కాదు. ఇది మనల్ని ఒక పనిలో పూర్తిగా మునిగిపోయేలా చేసే ఒక బలమైన భావోద్వేగ బంధమన్నమాట. ఈ స్లైడ్లో ఉన్న తేడా గమనించండి. కేవలం ఇష్టం అని చెప్పడానికి, దీనికి నెలలు పట్టినా సరే చేస్తాను అని చెప్పడానికి మధ్య ఉన్నదే అసలైన నిబద్ధత. అదే ఆసక్తికి, అభిరుచికి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసం. అయితే అభిరుచి అనేది ఒక నిప్పు రవ్వ అయితే, దాన్ని ఒక అగ్నిలా మార్చి సరైన దిశలో నడిపించేదే లక్ష్యం. మనం చేసే పనికి ఒక అర్థాన్ని, ఒక పెద్ద ఆశయాన్ని జోడించే దిక్సూచి లాంటిదిది. చూడండి, సైన్స్ ఫేర్లో గెలవడం అనేది ఒక గమ్యం. కానీ ఆ ఉత్సాహం కాస్త తగ్గిన తర్వాత కూడా ప్రాజెక్ట్ను ముందుకు నడిపించేది అసలు ఎందుకు చేస్తున్నాము అనే ఆ పెద్ద లక్ష్యమే. ఇక మూడోది చోదక శక్తి. దీనినే మనం డ్రైవ్ అంటాం. ఎంత మంచి ఆలోచనైనా సరే మొదటి వారం తర్వాత ఆగిపోకుండా దాన్ని నిరంతరం ముందుకు నడిపించే ఇంజిన్ ఇదే. ఇక్కడో కీలకమైన విషయం ఉంది. చోదక శక్తి అంటే ఒక్కరోజులో విపరీతంగా కష్టపడిపోవడం కాదు. అడ్డంకులు ఎదురైనా సరే రోజూ స్థిరంగా పట్టుదలతో కృషి చేయడమే అసలైన చోదక శక్తి. చూడండి, ఈ పట్టిక చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మూడింటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా ప్రయాణం మొత్తం పక్కదారి పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లక్ష్యం లేని అభిరుచి. ఎనర్జీ అయితే బోలెడుంటుంది, కానీ ఎటు వెళ్లాలో తెలియదు. దీంతో ప్రాజెక్టులన్నీ సగంలోనే ఆగిపోతాయి. మరి అభిరుచి లేకుండా కేవలం లక్ష్యముంటే అదో పెద్ద హోంవర్క్ లాగా భారంగా ఉంటుంది. అందుకనే ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఈ సిద్ధాంతాలన్నీ ఆచరణలో ఎలా పనిచేస్తాయో చూద్దామా? ఈ సూత్రాలను తమ జీవితంలో భాగం చేసుకున్న 2 యువ ఆవిష్కరుతల స్ఫూర్తిదాయకమైన కథలను ఇప్పుడు చూద్దాం. మనం మొదటిగా మాట్లాడుకోబోయేది గీతాంజలి రావు గురించి. తన కళ్ల ముందు వార్తల్లో చూసిన ఒక పెద్ద సమస్య ఆమెలో సైన్స్ పట్ల అభిరుచిని రగిలించి ఒక గొప్ప ఆవిష్కరణకు దారితీసింది. ఆమె లక్ష్యం ఈ పని ఎందుకు చేయాలి అనే స్పష్టతని ఇస్తే, ఆమె చోదక శక్తి ఎన్నో వైఫల్యాల తర్వాత కూడా తన థెథెస్ అనే పరికరాన్ని మెరుగుపరచడానికి సహాయపడింది. ఇప్పుడు మనం చూడబోయేది వినీషా ఉమాశంకర్. తన చుట్టూ ఉన్న సమాజంలో ఒక సాధారణ సమస్యను చూసి దానికి ఒక అసాధారణ పరిష్కారాన్ని కనుగొనాలని సంకల్పించింది. వినీషా ప్రయాణం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. చూడండి, వ్యక్తిగత అభిరుచిని సమాజ అవసరంతో కలిపినప్పుడు ఒక శక్తివంతమైన లక్ష్యమేర్పడుతుంది. ఆ లక్ష్యమే దీర్ఘకాలిక చోదక శక్తికి ఇంధనంగా మారుతుంది. ఈ స్ఫూర్తిదాయకమైన కథలు విన్న తరువాత మనలో ఆసక్తులను ఎలా వెలికితీయాలి, వాటిని ఎలా నిర్మించుకోవాలి అనే ప్రశ్నలావటం సహజం. దానికి సమాధానమే ఇప్పుడు చూద్దాం.
అభిరుచి అనేది ఎక్కడో కూర్చుని ఎదురు చూస్తే దొరికే వస్తువు కాదు. అది చురుకుగా కొత్త విషయాలను అన్వేషిస్తూ ప్రయోగాలు చేస్తూ మనల్ని మనం ప్రశ్నించుకునే ప్రక్రియలో బయటపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఏ పనులు చేస్తున్నప్పుడు సమయమే తెలియకుండా గడిచిపోతోంది? మన చుట్టూ ఉన్న ఏ సమస్యలు చూసినప్పుడు వాటిని ఎలాగైనా పరిష్కరించాలనే తపన కలుగుతుంది? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మన అభిరుచికి దారి చూపిస్తాయి. చోదక శక్తిని ఒక కండరంలా ఊహించుకోవచ్చు. దానంతటా అదే రాదు, దాన్ని మనం నిర్మించుకోవాలి. ఎలా? చిన్న చిన్న అలవాట్లను సృష్టించటం ద్వారా, ఉత్సాహాన్ని రోజువారీ క్రమశిక్షణగా మార్చడం ద్వారా. అలాగే మనతో పాటు ప్రయాణించే సహచరులను కనుగొనడం చాలా ముఖ్యం. వాళ్లు మనల్ని జవాబుదారీగా ఉంచుతారు. ఇలాంటి స్థిరమైన పద్ధతుల ద్వారానే ఆ ఇంజిన్లో మనం బలంగా తయారు చేయగలం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ కలిపి చూస్తే ఈ మార్పు ప్రయాణంలో మొట్టమొదటి అడుగు ఎలా వేయాలో స్పష్టమవుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ ప్రయాణమైనా విజయవంతం కావాలంటే ఈ మూడు కలిసికట్టుగా పనిచేయాలి. అభిరుచి అనే నిప్పురవ్వ, లక్ష్యమనే దిక్సూచి, మరియు చోదక శక్తి అనే ఇంజిన్. ఈ మూడు కలిస్తేనే అద్భుతాలు సాధ్యమవుతాయి. సరే, ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ మూల గ్రంథం నుండే ఒక చక్కని 5 దశల కార్యాచరణ ఇక్కడ ఉంది. ఇది కేవలం ఆలోచనల నుండి మొదటి అడుగు వేయడానికి సహాయం చేస్తుంది. చూడండి, మొదటి దశ చాలా సులభం. మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక నిజమైన సమస్యను గుర్తించడం. అది చిన్నదే కావచ్చు. ఆ తర్వాత దానికొక చిన్న పరిష్కారం ఆలోచించడం. ఈ వ్యాయామం మన మార్పు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఒక అద్భుతమైన మార్గం. ప్రతి గొప్ప మార్పు మానవ శక్తితోనే మొదలవుతుంది, మరియు ప్రతి గొప్ప ప్రయాణం కేవలం ఒకే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. మరి ఆ మొదటి అడుగు వేయడానికి సిద్ధమేనా?